How to generate output in JavaScript? What are the different statements and methods are used in generate the output in JavaScript? First one వచ్చేసి document.write. document.write and text. ఇదేం చేస్తుందంటే డైరెక్ట్గా మనం వెబ్ పేజ్లో మనం ఇచ్చిన టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. వాట్ ఎవర్ ద టెక్స్ట్ రైట్ దట్ విల్ బీ డిస్ప్లేడ్ ఆన్ ద వెబ్ పేజ్ అనమాట. ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఇస్తామో document.write, ఇక్కడ డాక్యుమెంట్ అనేది ఆబ్జెక్ట్ అనమాట. ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని మనం టెక్స్ట్ ఇస్తాం. డాక్యుమెంట్ అంటే ఆబ్జెక్ట్ రిఫర్ చేస్తుంది. అంటే ఈ HTML డాక్యుమెంట్ని ఒక ఆబ్జెక్ట్ ద్వారా మనం అసెస్ చేస్తున్నాం అనమాట. document.write అనే మెథడ్ని యూస్ చేసుకొని, ఆబ్జెక్ట్ ఒక మెథడ్ని యూస్ చేసుకొని మనం వెబ్ పేజ్లో కంటెంట్ అనేది రాస్తున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇన్నర్ HTML. బేస్డ్ ఆన్ ద ఐడి ద టెక్స్ట్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద వెబ్ పేజ్ అనమాట. ఇక్కడ ఇన్నర్ HTML ఏంటి చేస్తుందంటే ఒక ఎలిమెంట్ యొక్క ఐడిని అసెస్ చేసి ఆ ఎలిమెంట్లో ఉన్న కంటెంట్ని మాడిఫై చేస్తుంది. ఇక్కడ ఎలిమెంట్ మీన్స్ ట్యాగ్ అనమాట. ఇక్కడ మనం ట్యాగ్ని ఎలా అసెస్ చేస్తున్నామంటే యూజింగ్ ద ఐడి ద్వారా మనం ఆ ట్యాగ్ని అసెస్ చేసి ఆ ట్యాగ్లో ఉన్న కంటెంట్ని మాడిఫై చేస్తున్నాం అనమాట. ఆ ట్యాగ్ని ఎలా అసెస్ చేస్తామంటే గెట్ ఎలిమెంట్ బై ఐడి అనే మెథడ్ ద్వారా ఆ ఎలిమెంట్ యొక్క ఐడిని అసెస్ చేస్తాం. ఆ ఐడి ద్వారా ఐడిలో ఉన్న కంటెంట్ని ఎలా మార్చుతాం? ఇన్నర్ HTML ద్వారా ఐడిలో ఉన్న కంటెంట్ని మార్చుతాం అనమాట. నెక్స్ట్ వచ్చి విండో అలర్ట్ టెక్స్ట్. దిస్ అలర్ట్ బాక్స్ విల్ బీ అపియర్ విత్ ఇన్ ద గివెన్ టెక్స్ట్. ఏదైతే మనం టెక్స్ట్ ఈ అలర్ట్ బాక్స్లో ఇస్తామో ఆ అలర్ట్ బాక్స్ అనేది వెబ్ పేజ్ మీద డిస్ప్లే అవుతుందన్నమాట. నెక్స్ట్ కన్సోల్ లాగ్ టెక్స్ట్. ఇదేం చేస్తుందన్నమాట, ఈ కన్సోల్ లాగ్లో ఇచ్చిన టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుందన్నమాట. ఇది ఎందుకు యూస్ చేస్తారంటే డీబగ్గింగ్ పర్పస్ అనమాట. ఇది మనం ఒకసారి ఇవ్వగానే ఇది డిస్ప్లే అవ్వదు. ఎప్పుడైతే మనము F12ని ప్రెస్ చేస్తామో అప్పుడు కన్సోల్లో డీబగ్గింగ్ విండో డిస్ప్లే అవుతుంది. అక్కడ మనం ఇచ్చిన టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది అనమాట. దీన్ని ఇప్పుడు HTML డాక్యుమెంట్ ద్వారా చూద్దాం. ఫస్ట్ document.write, HTML హెడ్, క్లోజ్ ద హెడ్, బాడీ అండ్ స్క్రిప్ట్ ఇక్కడ రాస్తున్నాం, బాడీలో రాస్తున్నాం. దీన్ని హెడ్లో కూడా రాయొచ్చు అనమాట, ఎక్కడైనా రాయొచ్చు. ఈ document.write అనేది వెబ్ పేజ్లో బాడీ పార్ట్లో మనం ఇచ్చిన కంటెంట్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. సో document.helloworld, ఇక్కడ మనకి వెబ్ పేజ్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ ఏముంటుంది, హలో వర్డ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో జస్ట్ ఇది అవుట్పుట్ స్టేట్ అనమాట. జస్ట్ మనం జావాలో సిలో ఉపయోగించినట్టు ఇది అవుట్పుట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇన్నర్ HTML హెడ్, బాడీ. ఇక్కడ బాడీలో ఏం తీసుకున్నాము, H1 ఒక ట్యాగ్ తీసుకున్నాము. ఆ ట్యాగ్కి ఐడి ఇచ్చాము. ఏంటి ఆ ట్యాగ్ నేమ్ ఐడి. ఈ ట్యాగ్లో మనం ఏం తీసుకోలేదు. సో H1 ట్యాగ్లో మనం ఏం కంటెంట్ తీసుకోలేదు. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, బటన్ తీసుకొని బటన్ టైప్ ఈక్వల్ టు బటన్ ఆన్ క్లిక్ ఈక్వల్ టు document.get ఎలిమెంట్ ఐడి అనమాట. ఈ గెట్ ఎలిమెంట్ ఐడి ద్వారా మన ఐడిని అసెస్ చేస్తాం. సో ఐడి ఏంటి, ఐడి నేమ్ ఆర్. సో inner.html ద్వారా ఈ ఐడిలో ఈ ట్యాగ్లో మనం ఏం చేస్తున్నాము, ఈ ఐడి ద్వారా మనం ఏంటి ట్యాగ్ని అంటే H1 ట్యాగ్ని అసెస్ చేస్తున్నాం. ఆ ట్యాగ్లో మనం ఇప్పుడు కంటెంట్ రాస్తున్నాం. inner.html ఏంటి, వెల్కమ్ అని పడుతుందన్నమాట. సో H1 ట్యాగ్లో ఇప్పుడు ఏమొస్తుంది, వెల్కమ్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. సో క్లోజ్ ద ఇన్నర్ HTML అండ్ క్లిక్ మీ ఏంటి, బటన్ నేమ్, క్లోజ్ ద బటన్. ఇప్పుడు ఏమవుతుంది, మనకి బటన్ అనేది డిస్ప్లే అవుతుంది. ఏంటది, క్లిక్ మీ. ఎప్పుడైతే క్లిక్ మీ బటన్ క్లిక్ చేసామో అప్పుడు మనకి ఏమవుతుంది, వెల్కమ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఈ H1 ట్యాగ్లో ఫస్ట్ ఏం లేదు. సో inner.html ద్వారా మనము H1లో ఏం చేస్తున్నాం, వెల్కమ్ని రాస్తున్నాం అనమాట. ఎట్లా, దాని ఐడిని అసెస్ చేసి, ఐడిని ఎట్లా చేస్తున్నాం, గెట్ ఎలిమెంట్ ఐడి మెథడ్ ద్వారా ఒక ట్యాగ్ యొక్క ఐడిని, HTML యొక్క ట్యాగ్ యొక్క ఐడిని అసెస్ చేసి ఆ అసెస్లో ఉన్న ఆ ట్యాగ్లోని కంటెంట్ని ఆ ట్యాగ్లో మనం కంటెంట్ రాస్తున్నాము అనమాట. నెక్స్ట్ వచ్చేసి విండో అలర్ట్ మెథడ్. ఇదేం చేస్తుంది, అలర్ట్ విండోని డిస్ప్లే చేస్తుంది అనమాట. HTML హెడ్, క్లోజ్ ద హెడ్, బాడీ, స్క్రిప్ట్, window.alert. ఎప్పుడైతే మనము ప్రోగ్రామ్ని వెబ్ బ్రౌజర్లో ఓపెన్ చేస్తామో ఈ అలర్ట్ విండో డిస్ప్లే అవుతుంది, వెల్కమ్ అని. ఇక్కడ ఓకే నొక్కగానే ఈ విండో డిస్ప్లే అవుతుంది అనమాట. నెక్స్ట్ కన్సోల్ లాగ్ విండో అనమాట. HTML హెడ్, బాడీ, స్క్రిప్ట్, console.log, డీబగ్గింగ్, క్లోజ్ ద స్క్రిప్ట్, క్లోజ్ ద. ఇది ఏమవుతుంది, మనం వెబ్ బ్రౌజర్ను ఓపెన్ చేయనప్పుడు ఇది డిస్ప్లే అవ్వదు. ఎప్పుడైతే మనం F12ని ప్రెస్ చేసామో అప్పుడు కన్సోల్ విండో ఓపెన్ అవుతుందన్నమాట. అక్కడ మనం ఇచ్చిన టెక్స్ట్ డీబగ్గింగ్ అనేది డిస్ప్లే అవుతుందన్నమాట వెబ్ బ్రౌజర్. సో ఇదేంటి డీబగ్గింగ్ పర్పస్కి యూస్ చేస్తారనమాట.